కార్టిలేజ్ డీజనరేషన్ అంటామండి. మోకాళ్ళ మధ్య జిగురు కానీ గుజ్జు కానీ తగ్గిపోవడానికి కారణము వేర్ అండ్ టియర్. మోటార్ సైకిల్ ఇంజన్లో బేరింగ్ కానీ అరిగిందంటే దానికి అర్థం మోటార్ సైకిల్ వాడిన కొద్దీ వేర్ అండ్ టియర్ వలన మనకు అరుగుతూ ఉంటుంది. అలాగే హ్యూమన్ లైఫ్లో కూడా ఒక ఏజ్ 45-50 ఏజ్ దాటిన తర్వాత కాళ్ళల్లో గుజ్జు తగ్గే ఆస్కారం ఉంటుంది. తద్వారా కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి గట్టి ఎముకలు ఒక్కటిదానికి ఒకటి రాసుకొని నొప్పి రావడం, స్వెల్లింగ్ రావడం, ఆ తర్వాత కాలు వంకర్లు పోవడం, నడవలేని పరిస్థితి రావడం అనేది మనం చూస్తాం. సో అలాంటి సమస్య స్టేజెస్ ప్రకారం ఉంటుంది. స్టేజ్ 1 సైనోవైటిస్, స్టేజ్ 2 సైనోవైటిస్, స్టేజ్ 3 సైనోవైటిస్, స్టేజ్ 4 సైనోవైటిస్. అంటే ఈ 4 టైప్స్ ఆఫ్ సైనోవైటిస్లో ఎర్లీగా 10-20% గుజ్జు అరిగిపోవడం, కార్టిలేజ్ అరిగిపోవడం, తోడు కాలు కొంచెం వాపు రావడం, నొప్పి రావడం అండి. స్టేజ్ 2లో 40% వరకు గుజ్జు అరిగిపోవడం, కాలు వాపు పెరగడం, నొప్పి రావడం, ఎర్రబడడం. ఈ 2 స్టేజ్లలో యూజువల్గా మనం ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ ద్వారా తెలుసుకుంటాం. ఎప్పుడైతే ఈ గుజ్జు ఎంత లెవెల్లో అరిగిపోయింది అనేది మనం ఎక్స్రేలో ఎముక మధ్యలో ఉండే స్పేస్ తక్కువ అవటం వలన మనం ఏ లెవెల్లో స్టేజ్లో ఉందని చెప్పగలుగుతాం. ఎప్పుడైతే స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉంటుందో వాళ్ళకు నీ బ్రేసెస్ ఇవ్వడము, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, అంతేకాకుండా గుజ్జు పెరగడానికి కొన్ని ట్యాబ్లెట్స్, కాండ్రాయిటిన్ సల్ఫేట్ కానీ లేకపోతే బోస్విల్లా కానీ ఇట్లాంటి కొన్ని మాత్రలు ఇచ్చి ఆ గుజ్జును పెంచే విధంగా చేయడం. ఫిజియోథెరపీ, మోకాలు ఫిజియోథెరపీ అంటే సైక్లింగ్ ఈజ్ ద బెస్ట్. వీళ్ళకి వాకింగ్ అంత మంచిది కాదు. సైక్లింగ్ చేయటం వలన మోకాలు చుట్టూ ఉండే కండరాలు, లిగమెంట్ బలం పెరిగి గుజ్జు మీద బరువు పడకుండా చూసుకుంటా మనకు ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేసేది సైక్లింగ్ అండి. వాకింగ్ అస్సలు చేయకూడదు. దానివల్ల వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఇంకా వేర్ అండ్ టియర్ పెరుగుతుంది. తర్వాత స్టేజ్ 3 వచ్చేసరికి మనకు గుజ్జు 30-60% వరకు అరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ స్టేజ్లో మనం అవసరం ఉంటే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. హైలోపెరినాల్, హైలో100 అనే ఒక ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల లోకల్గా గుజ్జు పెరుగుతుంది. లేకపోతే తన రక్తంలోని కొన్ని ప్లేట్లెట్స్, ప్లాస్మాను తీసి ఆ ప్లేట్లెట్స్ను కూడా డైరెక్ట్ ఈ అరిగిన చోట ఇంజెక్ట్ చేయటం వల్ల కూడా కొత్త పొరలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇలా మనం కార్టిలేజ్ డ్యామేజ్ని ప్రొటెక్ట్ చేసుకునే పద్ధతి స్టేజ్ 3లో జరుగుతుంది. అదే స్టేజ్ 4లో దాని అర్థం కాలు పూర్తిగా అరిగిపోయి ఎముక రాసుకొని వంకర పోవడం, ఇలా వంకర్లు పోవడం, నడవడానికి కష్టంగా ఉండడం, మెట్లెక్కడం కష్టంగా ఉండడం. ఇలాంటి స్టేజ్లో మనకు యూజువల్గా ఇంజన్లో బేరింగ్ అరిగిపోతే బేరింగ్ మార్చేస్తాం. అలాగే ఈ స్టేజ్ 4లో మొత్తం గుజ్జు అరిగిపోయింది కాబట్టి కంపల్సరీగా రీప్లేస్మెంట్, అంటే జాయింట్ లోపలి మనం ఆర్టిఫిషియల్ కార్టిలేజ్ను, ఆర్టిఫిషియల్ గుజ్జును మనము బోన్ సిమెంట్ ద్వారా ఫిక్స్ చేస్తాం. తద్వారా మనకు దాన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. ఇలా మనం ఈ యొక్క గుజ్జు అరిగిపోయే స్టేజెస్ ప్రకారం మనం వైద్యం ఇవ్వాలి. వారికి రెగ్యులర్గా ఫిజియోథెరపీ చెప్పాలి, మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి, బరువు పెరగకూడదు. బరువు ఒకటి మేజర్ కారణం గుజ్జు అరగడానికి. బరువు ఆన్ అన్ యావరేజ్ 5.5 హైట్ ఉన్న వాళ్ళకు 58-64 వెయిట్ మెయింటైన్ చేయాలి. అంతకు ఎక్కువ మెయింటైన్ చేయడం వల్ల ఈ యొక్క వేర్ అండ్ టియర్ ఎక్కువగా అవుతుంది. కాబట్టి గుజ్జును కాపాడే ప్రయత్నం అన్ని విధాలుగా చూసుకోవాలి.